హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం మనీని ఏ విధంగా ఎక్కడెక్కడ సేవ్ చేయొచ్చు అనే విషయాలని మనం మన వీడియోల్లో అయితే చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఎక్కడెక్కడ మనీని సేవింగ్స్ చేయొచ్చు అనేది చాలా వీడియోస్లో చెప్పున్నానండి. ఇవాళ కూడా హౌస్ వైఫ్స్ ఏ విధంగా మనీ సేవింగ్స్ అయితే చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దాము. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వచ్చిన లైక్ ఇవ్వండి. వీడియో నచ్చినట్లయితే మీ సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరికైనా అవసరం ఉంది అనిపిస్తే ఈ వీడియోని షేర్ కూడా చేయండి. ఇక అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. మనం ఒక చిన్న బడ్జెట్ ప్లాన్స్ వేసుకుంటూ ఉంటాం కదా ప్రతి నెల. అలా వేసుకున్నప్పుడు ఎంతో కొంత అత్యవసరానికి అని తీస్తాము. ఖర్చులకు ఉంటాయని ఏదో ఒక 100-200 అట్టే పెట్టుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి అనుకోకుండా మన ఇంటికి బంధువులు వచ్చారే అనుకోండి, అప్పుడు మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. అంటే గోల్డ్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాం ఉదాహరణకి. లేదా ఏదైనా బైక్, ఏదైనా ఎలక్ట్రికల్ వస్తువు, ఫ్రిడ్జ్, టీవీ ఇలాంటివి ఏవైనా. అలాంటి ఒక లక్ష్యాన్ని, అంటే అది కూడా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక లక్ష్యమనే చెప్పచ్చు. ఆ లక్ష్యాన్ని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని సాధించే వరకు మన కృషి కూడా అంతే అవసరం కదా. మనకి ఇలాంటప్పుడే ఒక్కొక్కసారి అనుకోకుండా ఖర్చులు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి బంధువులు వచ్చారో చూడండి, చిన్న చిన్న ఖర్చులేనండి, అవేమీ పెద్ద పెద్ద ఖర్చులేమీ కాదు. బంధువులే వచ్చారు అనుకోండి ఇంటికి, మనం ఏం చేస్తాం? గబగబా, అంటే ఇప్పుడు వంట చేసే టైం లేదు, వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి తినేద్దామని చెప్పేసి అనుకుంటాము. లేదా కూరలు బయట నుంచి తెచ్చేసుకుందాము, లేదా బిర్యానీ ఆర్డర్ పెట్టేద్దాము, ఇట్లా ఆలోచిస్తూ ఉంటాము. అలా కాకుండా మనం కొంచెం టైం, అంటే ఒక గంట అరగంట టైం తీసుకుని కొంచెం శ్రమను ఖర్చు పెట్టామనుకోండి, మనం అనుకున్న లక్ష్యాన్ని మనం అయితే సాధించేసినట్లే. ఎందుకంటే చాలామంది ఒక బిర్యానీ ఆర్డర్ పెడితే 350 రూపాయలు, 300 ఈజీగా ఉంటుంది. అదే ఒక రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, ఒక ఇద్దరిని తీసుకుని వెళ్ళేసరికే ఈజీగా ఒక 500, 600 ఇలా అవుతూ ఉంటుంది. అంటే ఇది మనీ సేవింగ్ చేసే వాళ్ళకి మాత్రమేనండోయ్. మనీ ఉండి హ్యాపీగా వెళ్ళి ఖర్చు పెట్టుకుంటాము అనుకునే వాళ్ళకి ఇదేమీ వర్తించదు. మనీ సేవింగ్స్ ఎవరైతే చేద్దాము అనుకునే వాళ్ళకి సడన్గా ఇంటికి బంధువులు ఎవరైనా వచ్చినా, లేదా ఎవరైనా ఒక్కొక్కసారి అనుకోకుండా భోజనానికి వచ్చినా ఎలా ఈజీగా మనం మెయింటైన్ చేయొచ్చు మనం అనుకున్న ఖర్చులోనే అనేది ఈ వీడియో అనమాట. మా ఇంటికి అనుకోకుండా 3 బంధువులు అయితే అనుకోకుండా వచ్చారండి. అప్పుడు నేను ఏ విధంగా మేనేజ్ చేశాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. మీలో ఎవరికైనా ఉపయోగపడింది అంటే చాలా హ్యాపీ అండి. ఎందుకంటే మనం మనీని సేవ్ చేసుకుందాము అనే ఒక దృఢ సంకల్పం పెట్టుకున్నాం కదా. అంటే ఇది చిన్నదే అనుకోండి, మనీ సేవింగ్స్ కూడా చిన్న చిన్నవే. కాకపోతే ఏమంటే మన సంపాదన కన్నా తక్కువ ఖర్చు పెట్టాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కాబట్టి సేవింగ్ చేసే వాళ్ళ విషయంలో ఒక్కొక్కసారి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏ విధంగా అడ్జస్ట్ అవ్వచ్చు అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేయడం జరుగుతుందండి. మనలో చాలామంది మనీని సేవింగ్ చేయాలి అని చెప్పి స్టార్ట్ చేద్దాము అనుకుంటాము. స్టార్ట్ చేస్తాము, ఏదో ఒక ఖర్చు, ఆ నెలలో ఒక మిక్సీ పోవచ్చు, లేదా ఒక ఫ్యాన్ రిపేర్ రావచ్చు, లేదా ఏదైనా పండగ రావచ్చు, పుట్టినరోజు రావచ్చు, దానికి ఖర్చు పెట్టచ్చు. లేదా సడన్గా అనుకోకుండా బంధువులు రావచ్చు, వాళ్ళకి ఖర్చు పెట్టచ్చు. ఫ్రెండ్స్ రావచ్చు, వాళ్ళకి ఖర్చు పెట్టచ్చు. ఇట్లా ఏదో ఒక రకంగా మనీ అయితే అవుతూనే ఉంటుంది. మనకి సడన్గా ఇంటికి ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు మనకి తగ్గట్టు ఏ విధంగా ఖర్చు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సరదాగా ఒకసారి నేను చేసుకున్న పనుల్ని చూపిస్తూ మీకైతే వీడియో షేర్ చేస్తున్నానండి. మార్నింగే లేచి శుభ్రంగా బయట అలానే సందులో కూడా ముగ్గు అయితే వేసేసుకున్నాను, కడిగేసి శుభ్రంగా. ఇదిగోండి, ఇప్పుడైతే బంధువులు వస్తున్నారని చెప్పాను కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి వంట అయితే చేస్తున్నానండి. ఓన్లీ చికెన్ మాత్రమే తెప్పించాను.
కేజీ చికెన్ వచ్చేసి 210 రూపాయలండి. అలానే 210 రూపాయలు కాబట్టి కేజీ ఇంకొక 40 రూపాయలకి ఎన్ని గ్రాములు వస్తే అన్ని గ్రాములు కట్టమని చెప్పానండి. 250 రూపాయలకి చికెన్ తెప్పించాను. మిగిలినవన్నీ కూడా నాకు ఇంట్లోనే ఉన్నాయి. అంటే నేను పెద్దగా ఐటమ్స్ ఏమీ చేసేయలేదండి. ఒకసారి నేను ఏం చేశానో కూడా మీతో షేర్ చేస్తాను. సరదాగా మీరు కూడా చూసేయండి. మనం అవస్థ పడిపోయి హడావుడి పడిపోయి చేసేసుకునే కన్నా కొంచెం ఆలోచించి వంట చేయడం వల్ల మనకే మిగులుతుంది. ఈ విధంగా ఇదిగో చూడండి 2 లెగ్ పీస్లు అయితే చేశాను. నాకు 250 రూపాయలు మాత్రమే అయిందండి ఖర్చు. అది చికెన్కే. మిగిలినవన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా. ఈ ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ కూడా. ఇంకా ఉల్లిపాయలు కట్ చేశాను, నిమ్మకాయ కట్ చేశాను. ఇదేమో పెరుగు ఇంట్లోనే ఉంటుంది. అలానే ఇదేమో పెరిగినే మజ్జిగ పులుసు కింద తాలింపు వేసాను అనమాట. ఇదేమో వచ్చి కరివేపాకు చికెన్ అండి. ఇది ఒక రకం కింద చేసి పెట్టాను. అరకిలో కరివేపాకు చికెన్ చేశాను. అలానే అరకిలో మామూలు చికెన్ ఫ్రై కింద అయితే చేశాను. హడావుడి పడిపోయి హడావుడి పడిపోయి ఇంట్లో వాళ్ళని హడావుడి చేసేసి అనుకోకుండా బంధువులు వస్తున్నారు, ఇప్పుడు వాళ్ళకి ఏం పెట్టాలి అని ఆలోచించక్కర్ లేకుండా ఇట్లా చికెన్ తెచ్చుకున్నాం అనుకోండి, చికెన్లోనే బోల్డ్ ఐటమ్స్ చేసుకోవచ్చండి. కేవలం 250 రూపాయలతో నాకైతే వంట కంప్లీట్ అయిపోయింది. రైసే పెట్టానండి. బిర్యానీలు గట్ట ఏమీ చేయలేదు. శుభ్రంగా రైసే పెట్టాను. చాలా ఇష్టంగా కూడా తిన్నారండి. చాలా బాగున్నాయి అన్నారు. ఎవరింటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బిర్యానీలు అయిపోతున్నాయి. శుభ్రంగా రైస్ పెట్టినందుకు కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. సింపుల్గా డైజెషన్ కూడా అయిపోతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. బంధువులు వచ్చి వెళ్ళిన తర్వాత తోముకునే అంట్లకు భయపడి ముఖ్యంగా ఈ మధ్యకాలం ఎక్కువగా రెస్టారెంట్లకి అయితే బంధువులతో పాటు వెళ్తూ ఉన్నారండి. ఇంకా వంట అయిన తర్వాత ఎలాగో అంట్లు తోముకోవడం అది సహజమే. కాకపోతే వాళ్ళు రావడం వల్ల ఇంకొక 4-5 గిన్నెలు ఎక్కువైతే ఎంతేనండి. మన చేతులతో మనం వంట చేసి పెట్టడం అదొక హ్యాపీనెస్ అయితే, మనకి మనీ పరంగా అంటే మనీ సేవ్ చేసేవాళ్ళండి. మనీ పరంగా కొంచెం మిగిలింది అనేది మరొక హ్యాపీనెస్ అవుతుంది. ఇది పిసింతనం అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు కూడాను. కానీ మనీని సేవ్ చేసేటప్పుడే తెలుస్తుందండి అది ఎంత కష్టపడి మనమైతే మనీని సేవ్ చేస్తాము అనేదిని. పిసింతనం ఏమీ కాదండి. ఎందుకంటే మనం ఒక వస్తువును కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ వస్తువుకు సరిపడా డబ్బులు మన దగ్గర ఉండాలి. అలా అయితేనే మనం కొనుక్కోగలుగుతాం కదా. దానికోసం మనం మనీని దాచుకుంటున్నప్పుడు ఇది వంట అనేది మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఎవరైనా వచ్చినా సరే ఈజీగా చేసి పెట్టేయగలుగుతాం కాబట్టి కొంచెం తక్కువ రేట్లో అయ్యేటట్టు మనం చూసుకున్నాం అనుకోండి, మనకి హ్యాపీగా ఉంటుంది, వాళ్ళకి తిన్నందుకు హ్యాపీగా ఉంటుంది అనమాట. అమ్మో ఇవాళ బంధువులు వచ్చారు 500 అయిపోయిందే రెస్టారెంట్కి వెళ్ళడం వల్ల అని మనము బాధపడకూడదు. ఆ ఫుడ్ అరక్క కొంచెం మందికి బయట ఫుడ్ అరక్క ఇబ్బంది పడుతూ మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వామ్మో అక్కడ ఇలా తిన్నాను అరగలేదు నాకు చాలా ఇబ్బంది పడుతున్నాను అని వాళ్ళు బాధపడకూడదు అనమాట. ఇది ఓన్లీ చికెన్కి సంబంధించిందనే కాదండి. వెజ్ తిన్న వాళ్ళకి కూడా చాలా రకాలు మనం చేసి పెట్టచ్చు. ఎలాగైనా సరే మనం ఒక గోల్ అనుకున్నప్పుడు దాన్ని రీచ్ అవ్వడానికే ట్రై చేయాలి. అదేవిధంగా ఏదైనా మిక్సీ పోయినా లేదంటే ఫ్యాన్లు పోయినా ఇలాంటి వాటికి ఎలాగ అత్యవసరాల్లోంచి డబ్బులు తీయక తప్పదండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా భయపడిపోయి ఆదరా బాదరా కంగారు పడిపోయి హడావుడిగా రెస్టారెంట్లకు పరిగెడదాం, లేదా ఏ బిర్యానీ ఆర్డర్ పెడదాం, ఏం ఆర్డర్ పెట్టుకుందాము అని చెప్పేసి కంగారు పడకుండా నిదానంగా ఆలోచిస్తే మనకే చాలా వరకు ఐడియా వస్తుందండి. ఈ చికెన్ అనే కాదు ఏదైనా సరే ఈజీగా వంట చేసి పెట్టేసేటట్టు మనకే మంచి ఐడియాస్ వస్తే వస్తూ ఉంటాయి. చేతిలో ఉన్నదాన్ని కూడా మనం వదులుకుని అనవసరంగా వృధా ప్రయాస చేయడం కూడా తప్పే కదా. సరే మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదేదో బోరు కొట్టచ్చు అని చెప్పి ఏం కాదండి. అంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏమంటే ఈ మధ్యకాలం ఎవరైనా బంధువులు వచ్చినా సరే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేయటం, లేదంటే రెస్టారెంట్లకు తీసుకువెళ్ళటం. ముఖ్యంగా అంట్లు తోమలేకండి మెయిన్. అంట్లు తోమలేక మనం ఒక గోల్ పెట్టుకున్నామండి. ఇప్పుడు గోల్డ్ తీసుకొచ్చని దాన్ని వదిలేసేసి ఒక 500 కదా ఏదో ఒకలాగా అడ్జస్ట్ చేసి వేసేద్దామని చెప్పేసి మనమైతే వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, రెస్టారెంట్కి తీసుకెళ్ళకపోతానేమీ అనుకోని అవసరం లేదండి. ఎందుకంటే మన బరువులు మనకే తెలుస్తాయండి, వాళ్ళకేమీ తెలియవు.
మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.